ప్రెజెంట్ నేను చూపిస్తున్న ఈ గాంధీవా చూస్తుంటే కల్కి చూసిన ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. ట్రైలర్లో కూడా దీన్ని చూపించడం జరిగింది. సో ఇది కమల్ హాసన్ క్లైమాక్స్ సీన్లో దీన్ని వాడడం జరుగుతుంది. ఇలా ఎత్తిపెట్టి నిజంగానే ఇది ఎత్తాలాగున్నా కూడా చాలా బరువుగా కనిపిస్తుంది. సో ఇంత వెయిట్ ఇది ఉండడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే మాత్రం కల్కికి సంబంధించి ఏవైతే వాడారు అవన్నీ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. సో చిన్న చిన్నవి అంటే సంబాల ప్రాంతానికి సంబంధించి కావచ్చు, అలాగే కల్కి సెట్స్కి సంబంధించి ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదొకటి, ఇవన్నీ అంటే కొంచెం వెయిట్ తక్కువే ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా స్కానర్స్ ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు హ్యాండ్ కఫ్స్ ఉన్నాయి. అలాగే శంబాలా ప్రాంతంలో వాడినవి భైరవ మ్యూజియంకి సంబంధించి, అంటే మనం ఒకసారి శంబాలా ప్రాంతానికి సంబంధించి శోభన రీసెంట్గా ఒక సాంగ్ కూడా ఆ సినిమా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమాలో రిలీజ్ చేసిన ఒక సాంగ్ చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా అప్పటి పురాణాలకు సంబంధించిన ఈ బుక్స్ అన్నట్లుగా మనకి సేమ్ ఎట్లా ఉంటాయో అలాగే డిజైన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ శంబాలా ప్రాంతంలో శోభన ఒకటి సాంగ్ పాడడం జరుగుతుంది. ఆ సాంగ్కి సంబంధించి వాడిన ఈ సెట్స్ అన్నీ, సెట్లో వాడినవన్నీ ఇక్కడ ఈ బుక్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ప్రస్తుతానికి వెహికల్స్కి సంబంధించి, దాంతోపాటు ఈ ఫైట్ సీన్కి సంబంధించి సెట్స్ చూసాం కదా. సో ప్రస్తుతం ఇవన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ కాశీ మహాప్రపంచాన్ని నాగశ్విన్ డైరెక్టర్ క్రియేట్ చేయడం జరిగింది కదా. సో ఆ సెట్స్కి సంబంధించి కాశీ ప్రపంచాన్ని ఎలా చూపించారో ఆ సెట్స్ కూడా పోదాం.